శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 13వ అధ్యాయము. సో ఈ 13వ అధ్యాయం పేరు వచ్చేసి ధ్రువ వంశం యొక్క ధ్రువ మహారాజు యొక్క వంశంలో ఇంకా తర్వాత ఎవరెవరు వచ్చారు. సో ధ్రువ మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఆయన వంశంలో రాజు అయ్యారు, దాని తర్వాత ఆయన వంశం ఎలా ముందుకు సాగింది, అందులో ఎవరెవరు రాజులు వచ్చారు, ఏమేమి చేశారు, ముఖ్య విషయాలన్నీ కూడా ఈ అధ్యాయం నుంచి మొదలవుతాయి. సో చర్చ అనేది మనము మొదటి శ్లోకం నుంచి ఈరోజు 24వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. సూత ఉవాచ నిశమ్య కౌశారవినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠపదాదిరోహణం ప్రరూఢభావో భగవత్యధుక్షజే ప్రష్టుం పునస్త్వం విదుర ప్రచక్రమే. సో సుత గోస్వామి అక్కడున్న ఋషులతో ఏమని మాట్లాడుతున్నారంటే, శౌనకాది ఋషులకి ఈ విధంగా మైత్రేయ ముని నుంచి ధ్రువ మహారాజు యొక్క మొత్తం చరిత్రను విన్న తర్వాత, ఆయన భగవద్ధామానికి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత విదురుడు ఆయన సంపూర్ణంగా ఇప్పుడు భగవత్ చేతనతో ఆయన మొత్తం మనసంతా పొంగిపోయింది. ఇప్పుడు ఆయన ఇంకా మైత్రేయ మునిని ఇప్పుడు ఇలా కొన్ని విషయాలు ప్రశ్నలు అడగబోతున్నారు. అవేంటో చూద్దామంట నెక్స్ట్ శ్లోకం నుంచి. సో విదురుడి యొక్క ప్రశ్నలు అన్నమాట మైత్రేయుడికి. సో ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, సో విదురుడి యొక్క మనసు ఎంతో ఇక్కడ అంటే ఇంతసేపు విన్న తర్వాత ఆయన టయర్డ్ అయిపోలేదు, అంటే అలసిపోలేదు. ఇంకా మనం చూస్తాము మైత్రేయ కూడా అలసిపోలేదు, విదురుడు కూడా అలసిపోలేదు. అంటే ఇది ప్రత్యేకత అన్నమాట. సో ఎందుకంటే ఇందులో భగవంతుడు యొక్క భక్తుల యొక్క దివ్య లీలలు చరిత్ర గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి, సో ఇలాంటి విషయాలు చర్చ జరిగినప్పుడు మనం మాట్లాడినా కానీ విన్నా కానీ దాని ద్వారా మనం ఎప్పుడు కూడా అలసిపోమన్నమాట. సో ఇది ప్రత్యేకత అన్నమాట. సో ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది బయట వాళ్ళు అర్థం చేసుకోలేదు. బయట ఉన్న భక్తులు వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి వీళ్ళు ఇంతసేపు భగవంతు చింతన, భగవత్ కీర్తన, భగవత్ చర్చ, ఇంతసేపు ఎలా వీళ్ళు ఎప్పుడు భగవంతుడు ఎలా భక్తి మొత్తం 24 గంటలు ఎలా చేసుకుంటారు, బోర్ కొట్టదు వీళ్ళకి. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే భక్తి అంటే మామూలుగా చాలామంది ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళేసి అలా టెంకాయ కొట్టేసి తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చేసేయాలన్నమాట.
సో అదే అనుకుంటారన్నమాట భక్తి అని. సో సో అలాంటి వాళ్ళకి అర్థం కాదనమాట అసలు భక్తి అంటే ఏందని. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనము హరే కృష్ణ మంత్రం కూడా జపం చేస్తాం. అందులో 3 వర్డ్స్ ఉన్నాయి మన హరే కృష్ణ ఇంకా రామ. ఈ 3 శబ్దాలు ఉన్నా కానీ ఈ 3 శబ్దాలతో అంటే 3 పదాలతోనే మొత్తం మహామంత్రం ఉంది. కానీ దాన్ని మనము ఎన్ని మాలలు చేసినా, ఎన్నిసార్లు జపం చేస్తున్నాం, రోజుకి 1000 సార్లు మనం భగవంతుడి నామాన్ని సేమ్ నామాన్ని జపం చేస్తున్నాం. అయినా కానీ మనకు బోర్ కొట్టదు, ప్రతిరోజు అదే చేస్తున్నాం. సో ఇది మామూలుగా వేరే ఏ ఒక్క పదం కానీ, వేరే ఏదొక్క భౌతిక మీరు పేరు కానీ ఇలా జపం చేయండి, మీకు బోర్ కొట్టేస్తుంది కాసేపటికి. ప్రతిరోజు వదిలేయండి, కొంచెంసేపు చేయడానికి బోర్ కొట్టేస్తుంది, అలసిపోతారు. కానీ ఆ ప్రత్యేకత ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర మనం 2 గంటలు రోజు జపం చేసిన 16 మాలలు, దాని తర్వాత కూడా మనమేమి అలసిపోమా, ఇప్పుడు 2 గంటలు అయిపోయి పడుకోవాలని చాలా అలసిపోయాం. సో బేసికల్లీ ఏంటంటే బోర్ కూడా కొట్టదు మనకి, అలసిపోం కూడా. ఎందుకంటే ఒకవేళ ఇలా భగవంతుడి విషయాలను సరైన చేతనతో మనం అర్థం చేసుకొని వింటే, సో ఇలా హరే కృష్ణ మహామంత్రం కానీ, భగవంతుడి నామం కానీ, భగవంతుడి లీలలు కానీ, భాగవతం కానీ, ఇవి ఎప్పుడు కూడా ఎంతసేపు విన్నా, ఎంతసేపు దీని గురించి చర్చించుకున్నా మనం ఎప్పుడు అలసిపోమనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అనమాట. సో మనం అలసిపోవట్లేదు అంటే మనం బాగా వింటున్నామని. ఒకసారి ప్రభుజీ అలా కాదు, మాకు అలసిపోతాం కదా, అరగంట అవగానే క్లాసు కొద్దిసేపు అవగానే చూస్తూ ఉంటాం టైం, ఇంకా ఎంతసేపు ఎప్పుడైపోతుంది అంటే మనం ఇంకా అంటే బాగా మనము ఆస్వాదించట్లేదు, భాగవతాన్ని స్వీకరించట్లేదు. సో ఆ విధంగా ఈ భాగవతాన్ని మనం సరైన చేతనతో మనం బాగా వింటే, చర్చించుకుంటే ఎంతసేపు అయినా మనకు బోర్ కొట్టదు అనమాట. అప్పుడు మనం బాగా భాగవతాన్ని వింటున్నాము, లేకపోతే బాగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నాము. 16 మాలల తర్వాత మనకి ఇంకొక మాల చేయాలనిపించింది అనుకోండి, అంటే మీరు 16 మాలలు బాగా చేశారనమాట, అదొక ప్రూఫ్. లేకపోతే 16 మాలలు అవ్వకముందు ఎన్నిసార్లు చూస్తూ ఉంటారు, ఇంకా ఎన్ని మాలలు ఉన్నాయి, ఇంకా ఎంత ఉంది. కొంతమంది ప్రతి మాలకు 10 సార్లు చూస్తూ ఉంటారు, ఇంకా ఎంత బాకీ ఉంది, ఇంకా ఎంత మిగిలి ఉందని. సో అంటే ఇంకా అది ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అందులో. అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఇంకా జపం ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం. విదుర ఉవాచ కేతే ప్రచేతసో నామ కస్య పత్యాని సువ్రత కస్యాన్భవాయే ప్రఖ్యాతాః కుత్ర వా సత్రమాసత. సో ఇక్కడ విదురుడు మైత్రేయుడు ఇలా అంటున్నారు. ఏమని అడుగుతున్నారు? ఓ గ్రేట్లీ అడ్వాన్స్ డివోటీ, ఓ చాలా గొప్ప భక్తుడివి, నువ్వు ఉన్నతమైన భక్తుడివి. సో ఈ ప్రచేతలు ఎవరు? వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు? ఎవరి పుత్రులు వాళ్ళు? ఎవరి సంతానం వాళ్ళు? ఇంకా వాళ్ళు ఎక్కడ ఈ మహాయజ్ఞాల్ని చేస్తున్నారు? సో ఎందుకంటే ముందు మనకి నారదముని వెళ్ళేసి చర్చించుకున్నాం కదా లాస్ట్ చాప్టర్లో, నారదముని వెళ్ళేసి ప్రచేతలు ఎక్కడ యజ్ఞం చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆయన ధ్రువ మహారాజు యొక్క గుణాలని, గొప్పతనాన్ని గుణగానం చేశారని. సో అందుకే ఇప్పుడు ఆయనకి కొత్త ప్రశ్న వచ్చింది విదురుడికి, ప్రచేతలు ఎవరు, వాళ్ళ గురించి అడుగుతున్నారు. మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనం ఏన ప్రోక్త క్రియాయోగః పరిచర్యా విధిర్హరే. సో విదురుడు కంటిన్యూ చేస్తున్నారు అనమాట, కొనసాగిస్తున్నారు. ఏమని? నాకు తెలుసు నారదముని అందరి భక్తులలో గొప్ప భక్తుడు. ఆయన ఈ పంచరాత్రిక విధి విధానాన్ని, ఎలా భక్తి మార్గాన్ని అనుసరించాలో, భక్తి చేసుకోవాలి, దానికోసం ఈ పంచరాత్రిక విధి విధానాన్ని ఆయన మొత్తం కూడా రాశారు. ఇంకా భగవంతుడిని స్వయంగా ఆయన ఎన్నోసార్లు కలుస్తూ ఉంటారు. అందుకనే ఈ నారదుడు మహాభాగవతుడు అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు విదురుడు. సో మనం భగవంతుడిని భక్తి మార్గంలో ఆరాధించుకోవడానికి, చేరుకోవడానికి 2 విధి విధానాలు ఉన్నాయి. ఒకటి భాగవత మార్గం, అంటే శ్రీమద్ భాగవత మార్గం. ఇంకొకటి ఏంటంటే పంచరాత్రిక విధి. పంచరాత్రిక విధి అంటే ముఖ్యంగా ఏంటంటే 2 విధులు, భాగవత విధి, పంచరాత్రిక విధి. ఈ విషయాన్ని గురించి బాగా ఇక్కడ వర్ణించారు ప్రభుపాల్ వారు. సో పంచరాత్రిక విధి అంటే విగ్రహారాధన, మందిరంలో చేసే విగ్రహారాధన. సో పంచరాత్రిక విధి, ఆ విధంగా కూడా మనం ఆరాధించుకోవచ్చు భగవంతుడిని. ఎలా ఆరాధించుకుంటాం?
అన్ని నియమాలు నిష్ఠతో సమయానికి శుభ్రతో పరిశుభ్రత అన్నీ పాటించి రకరకాల మంత్రాలు ఉంటాయి, ఇంకా రకరకాల నియమాలు ఉంటాయి. అవన్నీ పాటించుకుంటూ ఒక విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానం ప్రకారంగా మనం భగవంతుడికి ఆరాధించుకోవడం, అర్చన చేయడం కానీ, ఆరతి చేయడం కానీ, భోగ నైవేద్యం అర్పించడం కానీ, భగవంతుడికి శృంగారం చేయడం కానీ, భగవంతుడికి ఇలా అన్ని రకాల సేవలు భగవంతుడి విగ్రహానికి మందిరంలో జరిగే అన్ని సేవలు చేయడం అన్ని పంచరాత్రిక విధి విధానం ప్రకారం జరుగుతాయి. ఎందుకంటే అవన్నీ ఎలా చేయాలని మీరు ఎక్కడ భాగవతంలో చదవరు, అవునా? భాగవతంలో చదువుతారు విగ్రహార్థన చేయాలి, అంతేగాని ఎలా డీటెయిల్స్ అవన్నీ పంచరాత్రిక విధులు మనకి మొత్తం ఈ నారదుని అన్నీ చెప్పారనమాట. సో ఎలా భగవంతుడిని మనం విగ్రహార్థన చేసి తద్వారా మనం భగవంతుడి చేరుకోవచ్చు, అది కూడా ఒక విధి విధానం. ఇంకొకటి వచ్చేసి భాగవతి విధి. భాగవతి విధి అంటే ఈ నవవిధ భక్తి. భాగవతి విధి ఏంటంటే ముఖ్యంగా శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం. సో ఇవన్నీ వచ్చే నవవిధ భక్తి వచ్చేసి భాగవతి విధి శ్రవణం కీర్తనంతో మొదలవుతుందన్నమాట. సో ముఖ్యంగా మన కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమంలో మనం 2 విధులని అనుసరిస్తాం, అవునా? భాగవతి విధి, పంచరాత్రిక విధి, 2 కూడా. సో మనం మామూలుగా అందుకని ఇంట్లో కూడా ఎవరైతే భక్తులుగా ఇప్పుడు మారారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా విగ్రహార్థన స్టార్ట్ చేస్తారు ఇంట్లో కూడా. ఇంకా మందిరాలు, ప్రతి మందిరాల్లో మనం విగ్రహార్థన చేస్తాం. ఇస్కాన్ ప్రతి మందిరంలో విగ్రహాలు ఉంటాయి. సో పంచరాత్రికి విధి కూడా ఫాలో అవుతాం, అలాగే ఇంకా భాగవతి విధి కూడా ఫాలో అవుతాం, 2 ఫాలో అవుతాం అన్నమాట. సో ఈ పంచరాత్రిక విధి అనేది నారదుముని దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఎలా చేయాలనే దాని గురించి కూడా ఆయన పుస్తకం రాశారనమాట. దాని గురించి విదురుడు అంటున్నాడు. అందుకే ఆయన మహాభక్తుడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అదొకటి. స్వధర్మశీలై పురుషైర్ భగవాన్ యజ్ఞపూరుష ఇజ్యమానో భక్తిమత నారదేనేరిత కిల. సో ఈ విధంగా మరి అందరూ ప్రచేతలు అక్కడ ఎన్నో రకాల యజ్ఞాలని వాళ్ళు చేస్తున్నారు. అలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే భగవంతుడిని ఆరాధించుకోవడానికి, ఆయన సంతుష్టి కోసం. అలాంటి సమయంలో అక్కడ నారదముని ధ్రువ మహారాజ్ యొక్క గుణగానాల్ని, దివ్య లీలల్ని, దివ్య గుణాలని వర్ణించారని మీరు చెప్పారు. సో ఇప్పుడు ఇంకా ఆయన ప్రశ్న ఏంటో నెక్స్ట్ అడుగుతారు. సో నారద పంచరాత్రలో ఇంకా బాగా వర్ణించారంట ప్రభుపాల్ వారు రాసిన తాత్పర్యంలో. ఎలా అన్ని రకాల వర్గాల ప్రజలు, అంటే అన్ని రకాల వర్ణాశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎలా భగవంతుణ్ణి ఆరాధించుకోవాలనే విషయాన్ని గురించి. ఎలాగైతే భగవద్గీతలో కూడా రాశారుగా, స్వే స్వే కర్మణ్య అభిరత సంసిద్ధిం లభతే నరః. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ధర్మానుసారంగా, వర్ణాశ్రమానుసారంగా భగవంతుడిని ఆరాధించుకోవాలని, అవి ఎలా చేయాలో పంచరాత్రిక విధంగా బాగా వర్ణించారంట. భాగవతంలో కూడా ఇచ్చారుగా, స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. సో ఇలా ఇక్కడ కూడా ప్రచేతలు వాళ్ళు ధర్మానుసారంగా ఇక్కడ యజ్ఞాలు చేసుకుంటున్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వారి ధర్మాన్ని అనుసరించే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంసిద్ధిర్హరితోషణం. స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అందరూ వాళ్ళ ధర్మాన్ని అనుసరించే ముఖ్య ఉద్దేశం హరిని సంతుష్టిపరచడం, భగవంతుని సంతుష్టిపరచడం. అందుకే ఇక్కడ ప్రచేతలు కూడా అలా యజ్ఞం చేస్తున్నారు. అప్పుడే అక్కడ నారదుని వెళ్ళాడు. సో నారదుని కూడా వీళ్ళ ఈ కార్యాలు చూసి సంతృష్టి చెంది ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞం స్థలంలో ఆయన ధ్రువ మహారాజుని యొక్క చరిత్ర వర్ణిస్తూ గుణగానం చేశారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అదే కదా మరి విదురుడు చెప్పాడు నారదుని వెళ్ళాడని. ఇప్పుడు మరి విదురుడికి ప్రశ్న ఏంటంటే, యాస్తదేవర్షిణ తత్ర వర్ణిత భగవత్కథా మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్ కార్త్స్నేనాచష్టుమర్హసి. ఇక్కడేం చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణ, ఈ నారదముని అక్కడ భగవంతుడిని గుణగానం చేస్తారు. హౌ డిడ్ అండ్ వాట్. సో ఆ నారదుని ఎల్లప్పుడూ భగవంతుడిని గుణగానం చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎలా భగవంతుడిని గుణగానం చేశారు, ఇంకా అక్కడ మీటింగ్లో ఆ ప్రచేతుల దగ్గర నారదుని ఇంకేమేమి చెప్పారు, వాళ్ళకి ఏం విషయాలు చర్చించబడ్డాయి, అవన్నీ నాకు వినాలని ఎంతో కోరిక ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం అన్నమాట, కైండ్లీ ఎక్స్ప్లెయిన్. అందుకనే ఈ భగవంతుడి యొక్క వర్ణన అక్కడ ఏం జరిగింది నారదుని ద్వారా అవన్నీ నేను వినాలనుకుంటున్నాను, దయచేసి చెప్పండి, నాకు చాలా కోరిక ఉందని. సో ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే నారదముని ఒక మహాభాగవతులను ముందే వర్ణించి తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన గుణగానం చేశారని చెప్పారంటే, ఆయన జస్ట్ అదే కాదు ఇంకా ఏమో చర్చించుంటారు వాళ్ళు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడ నారదుని ఏదైనా చర్చిస్తున్నాడంటే ఆయన మహాభాగవంతుడు,
భాగవత్ భక్తుడు కనుక తప్పకుండా ఆయన భగవంతుడి లీలలు, భగవంతుడి గురించి ఏవో విషయాలు వాళ్ళకి చెప్పుంటారు. అక్కడ ఏం చెప్పారు, ఏం జరిగింది నాకు చెప్పండి విషయాలని. సో ఈయన ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు భగవంతుడి గురించి ఇంకా వినాలని ఉంది. సో అందుకనే ఇక్కడ ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. భాగవతం అంటే అది భగవంతుడి యొక్క లీలలు. సో విదురుడికి ఎంతో ఉత్సుకత, కోరిక ఉందన్నమాట వినడానికి ఇంకా భగవంతుడి గురించి. ఇవన్నీ 5,000 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఘటనలు జరిగాయి. విదురుడి ప్రశ్నలు అడగడం ఈ చర్చ అంతా కూడా, ఇక్కడ జరిగే చర్చ 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. వాళ్ళు చర్చించుకునేది ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందో తెలియదు మనకి. సో ఫైనల్గా మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఒకవేళ మనం కూడా ఇలా ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కూడా మనం భగవంతుడి లీలలు ఈరోజు కూడా వినొచ్చు. మనకి ఏం కావాలి అంటే, మనకు వినాలి అనే ఒక ఆతురత, ఈగర్నెస్ అనేది కావాలి. శుశ్రూషవే, వినాలి అనే కోరిక కావాలన్నమాట. అది ఇక్కడ విదురుడు మనకి నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి ఆ విషయం విదురుడి నుంచి. ఆయన ఎంత ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇంతసేపు విన్నా కూడా ఇంకా చాలే అనుకోవట్లేదు అనమాట, ఇంకా అడుగుతున్నారు చెప్పమని. మైత్రేయ ఉవాచ ధ్రువస్య చోత్కలః పుత్రః పితరీ ప్రస్థితే వనం సార్వభౌమాశ్రియం నైచ్చద్ అధిరాజాసనం పితుః. తో మైత్రేయుని ఇప్పుడు జవాబిస్తున్నారు విదురుడికి. ఏమని? ఓ విదురా, ఇలా ధ్రువ మహారాజు అడవికి వెళ్ళిపోయిన తర్వాత, దాని తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది మరి ధ్రువుడి యొక్క రాజ్యంలో? హిస్సన్ ఉత్కల, ఆయన కొడుకు పుత్రుడు ఉత్కల, ఆయనకి ఇటువంటి ఆశయం లేదు. తన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని పరిపాలించి మొత్తం ఈ ప్రపంచాన్ని పరిపాలించే అనే కోరిక ఆయనకి లేదంట. ఎందుకో చూద్దాం మనం. సజన్మనోపశాంతాత్మ నిస్సంగ సమదర్శన దదర్శ లోకే వితతం ఆత్మానం లోకమాత్మని. సో ఈ శ్లోకంలో, వచ్చే శ్లోకంలో కూడా చెప్తారు. ఈయనకి ఉత్కల, ఈయన ధ్రువుడి యొక్క పుత్రుడు ఉత్కల. సో ఈయనకి మరి చిన్నప్పటి నుంచే ఆయన ఆత్మారామ, ఆయన చిన్నప్పటి నుంచి ఆత్మారాముడు. అంటే ఆయన సంతుష్టితో ఉంటాడనమాట. ఇంకా నిస్సంగ సమదర్శిన, నిస్సంగ, ఎవరికి అంటే ఆసక్తి లేదు భౌతికంగా, ఏ రకంగా కూడా. ఈ భౌతిక ప్రపంచంలో దేని పట్ల ఆయనకు ఆసక్తి లేదు. ఆయన లోపలే ఆయన సంతృప్తి చెంది ఉన్న వ్యక్తి. ఇంకా సమాన దృష్టితో అందరినీ సరిగ్గా చూడగలడు. అంటే సరైన దృష్టితో, సమాన దృష్టితో చూడడం అంటే ప్రతి ఒక్కరిని భగవంతుడి యొక్క సంతానంగా, ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నట్టు వీళ్ళందరినీ ఆత్మలుగా ప్రతి ఒక్క జీవిని చూసే ఆ దృష్టికోణమే సమాన దృష్టి, సమదర్శన. అప్పుడే సమానంగా దర్శించుకోగలరు ఒక వ్యక్తి. మనకు భగవద్గీతలో కూడా చెప్తారు ఈ విషయాన్ని. సో ఆ విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ విషయాలు చూసి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఉత్కల కూడా, మహారాజ్ ధ్రువుడి యొక్క ఉత్కల కూడా మహాభాగవత్ భక్తుడు. ఇలా ప్రతి దగ్గర భగవంతుడిని పరమాత్మ రూపంలో దర్శించుకోగలుగుతున్నాడంటే, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి అని భగవంతుడు భగవద్గీతలో అంటాడు. ఇది ఒక ఉన్నతమైన భక్తుడి యొక్క లక్షణం. ప్రతి చోట భగవంతుడిని చూడగలిగే వ్యక్తి. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. సో భగవంతుడు సర్వంతర్యామి, సర్వం మొత్తం ప్రపంచంలో వ్యాపించిన విషయాన్ని గ్రహించగలిగాడంటే ఈ వ్యక్తి తప్పకుండా ప్రతి దగ్గర చూడగలుగుతాడు ఆ భగవంతుడిని. అంటే ఈ వ్యక్తి తప్పకుండా చాలా ఉన్నతమైన భక్తుడు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఇది ఒక ఉన్నతమైన భక్తుడికి సంభవం అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాదుల వారు. ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యాస్తమిత విగ్రహం అవభూదరసైకాత్మ్యం ఆనందం అనుసంతతం అవ్యవచ్ఛిన్నయోగాగ్ని దగ్ధకర్మామలాశయః స్వరూపం అవరుంధానో నాత్మనోన్యం తదైక్షత. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆయనకు ఇలా మొత్తం పరబ్రహ్మ మొత్తం జ్ఞానం, బ్రహ్మన్ మొత్తం భగవంతుడి జ్ఞానం ద్వారా
ఆయన ముందే ఇప్పుడు ఆయన ముక్త జీవి అనమాట. ఆయన శరీరంలో ఉన్నా కానీ ఆల్రెడీ ముక్తావస్థాన్ని చేరుకున్నాడు అనమాట ఈ ఉత్కల. సో దీన్ని నిర్వాణ లేకపోతే ముక్తి అనుకోవచ్చు. సో ఇతను ఆల్రెడీ ఎలాంటి ఆధ్యాత్మిక ఆనందంతో ఆధ్యాత్మిక స్థాయిలో ఆల్రెడీ వచ్చేసాడు, చేరుకున్నాడు. సో అందుకనే ఆయన ఎప్పుడు ఆనందంగా సంతృప్తితో ఉంటున్నాడు అనమాట, ఆత్మసంతృప్తితో. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది, ఆనందాముది వర్ధనం కదా. ఇలా ఆనందం అనుసంతతం, ఇలా ఆనందం అనేది పెరుగుతూనే ఉందండి ఈ వ్యక్తిలో, మన ఉత్కల. ఇది ఎందుకు ఇలా సంభవము అంటే ఇది ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడానికి. అవ్యవచ్ఛిన్న యోగాగ్ని, అవ్యవచ్ఛిన్న అంటే అస్సలు ఆపకుండా భక్తి యోగ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఏదో కాసేపు కాదు, కంటిన్యూస్గా నిరంతరంగా ఆపకుండా నిరంతరంగా భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. అది అలా దేంతో కంపేర్ చేస్తున్నాడు అంటే యోగాగ్ని. ఎలాగైతే ఒక అగ్ని అన్నిటిని కాల్చి పూర్తి చేస్తుందో అలాగే భౌతిక విషయాల్ని, భౌతిక వస్తువుల్ని, అలాగే ఇటువంటి ఈ యొక్క చేసే భక్తి యొక్క దీని ద్వారా ఉత్పన్నమయ్యే అగ్ని ద్వారా అన్నీ కూడా వేరే అన్ని భౌతికమన్నీ కూడా కలుషితాలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి. సో తద్వారా వ్యక్తి ఎప్పుడు ఆత్మ స్థలంలో నివసిస్తాడు, ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఇంకా ప్రతి చోట ఇలా భగవంతుడిని చూడగలుగుతాడు, భగవత్ సేవ చేసుకోగలుగుతాడు. ఇది ఉత్కల ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అన్నమాట వ్యక్తి. మనకు భగవద్గీతలో అన్నారు కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. యాక్చువల్లీ ఇది మీకు భక్తి లభించాలి అంటే దానికి ఈ స్థాయికి మనం చేరుకోవాలి, దాని తర్వాత మనకు భక్తి లభించే అవకాశం ఉందన్నమాట. న శోచతి న కాంక్షతి. సో అది ఎప్పుడు సంభవం, ఎప్పుడు దేని గురించి ఏడవకుండా, దేని గురించి ఆకాంక్షించకుండా ఉండాలి అంటే మనం అది కావాలి ఇది కావాలి అని ఏడవకుండా, ఏదైనా కోల్పోతే ఏడవకుండా, సో ఇంకొకరి మీద ఏడవకుండా మనం బతకగలిగితే. చాలామంది చూస్తారా ఈ జీవితంలో, ప్రపంచంలో ఇంకొకరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు జీవితంతో. అలా ఏడవకుండా మనం బతకగలిగితే అది చాలా గొప్పతనం అన్నమాట. అది బ్రహ్మభూత ప్రసన్నాత్మ. సో అదొక లక్షణం. సో ఎవరైతే ఇలా ఆత్మ అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ఆత్మసాక్షాత్కారం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యాల్లో సంతృప్తి చెందగలుగుతారో వాళ్ళు ఇలా భౌతికంగా వేరే వాళ్ళ పట్ల ఏడవడం, లేకపోతే ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఆకాంక్షించు కూర్చోవడం, లేకపోతే ఇది కోల్పోయాను అది కోల్పోయాను ఏడుస్తూ ఉండడం, వీళ్ళు చేయరనమాట వీళ్ళు. సో వీళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. చూసారా ఇక్కడ ఉత్కలకి ఆయనకు మొత్తం రాజసింహాసనం ఇచ్చిన ఆయనకి ఏమాత్రం ఆకాంక్ష లేదు దానిపైన. నాకు రాజసింహాసనం కావాలి అని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అన్నమాట ఈయన. సో ఇలా అందరినీ సమస్సర్వేషు భూతేషు, అందరినీ అలా సమాన దృష్టితో చూడగలుగుతున్నాడు కనుక ప్రతి జీవుల్ని కూడా ఇతను సరైన వ్యక్తి భక్తి చేసుకోవడానికి. ఆ స్థాయిలోనే భక్తి చేసుకోగలం సరిగ్గా మనం. సో అందుకే మనము ఈ స్థాయికి చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి సాధన భక్తి ద్వారా. సో అందుకనే మనము చేస్తాం కదా హరే కృష్ణ మహామంత్ర జపం. ముందు జరిగేది ఇది, అనర్థాలు నశించిపోతాయి. ఇక్కడ అన్నారు కదా యోగాగ్ని. సో ఇక్కడ కూడా మనకి చేతో దర్పణమార్జనం భవమహా దా వాగ్ని నిర్వాపనం. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు అలాగే అవుతుంది అన్నమాట. మనలో ఉన్న ఈ అన్ని అనర్థాలన్నీ కూడా కాలిపోతాయి, నశించిపోతాయి. తర్వాత మనకి ఎప్పుడైతే ఆ స్థాయికి మేము చేరుకుంటాం, శుద్ధమవుతూ ఉంటామో అప్పుడు అసలైన ఆనందాముది వర్ధనం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు అక్కడ ఆనందం అనుసంతతం జరుగుతుంది ఇక్కడ ఉత్కలకి. సో అందుకనే అతనికి విరక్తిర్ అన్యత్ర స్యాత్, ఇంకా మిగతావన్నిటి పట్ల విరక్తి కలుగుతుందన్నమాట. ఇక్కడ ఆయనకు మొత్తం రాజ్యం, మొత్తం ఈ పృథ్వీకే రాజు చేస్తానంటే కూడా ఆయనకి ఏం ఆసక్తి లేదు, వాటిపైన కూడా విరక్తి ఆయనకి. సో ఇదంతా కూడా ఆయన చేసుకున్న భక్తి యొక్క సుకృతి కారణంగా అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఒక మంచి పాయింట్ ప్రభుపాల్ గారు రాశారు. ద మోర్ వన్ మేక్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ డివోషనల్ సర్వీస్, ద మోర్ వన్ బికమ్స్ డిటాచ్ ఫ్రమ్ మెటీరియల్ ఆపులెన్స్ అండ్ మెటీరియల్ యాక్టివిటీ. అంటే ఏంటి, ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఎంతగా భక్తి జీవితంలో ఆయన ప్రగతి సాధిస్తాడో అంత ఆ వ్యక్తి భౌతిక ఐశ్వర్యాలు, భౌతిక కార్యాల నుంచి ఆయనకి విరక్తి పుడుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి పరం దృష్ట్వా నివర్తతే, ఇలా ఒక పరం అంటే ఆధ్యాత్మికం, భక్తి ఇలాంటి కార్యాల పట్ల ఒకవేళ
దృష్టి పెట్టి దాని పట్ల రుచి ఆసక్తి డెవలప్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి వీటి పట్ల వేరే వాటి పట్ల భౌతిక విషయాల పట్ల విరక్తి పొందుతాడు. సో ఆ విధంగా ఏంటంటే ఆ భక్తి కార్యాల ద్వారా ఎల్లప్పుడూ భగవంతుడి చింతన ద్వారా అన్ని కల్మషాలు అన్ని రకాల అనర్థాలు అన్నీ కూడా బూడిదైపోతాయి అన్నమాట, ఖాళీ. సో జస్ట్ భక్తి చేసుకోవడం అంటే భక్తిలో అంత శక్తి ఉందన్నమాట. మనము వేరే అనర్థాలు ఎలా పోవాలో ఆలోచించే దానికన్నా భక్తిలో మనం నిమగ్నం అయిపోతే అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇదన్నమాట. సో ఇదే నారద పంచరాత్రిలో కూడా ఇచ్చారు. సర్వోపాధి వినిర్భుక్నం తత్పర్వత్వేన నిర్మలం. ఇలా సంపూర్ణంగా నిర్మలం అయిపోతుంది మన హృదయం భక్తి ద్వారా. జడాంధ భదిరోన్మత్త ముఖాకృతిర్ అతన్మతి లక్షిత పతి బాలానాం ప్రశాంతార్చిర్ ఇవానల. ఇప్పుడు ఉత్కల ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా అనిపించిందంటే, అంటే బయట సామాన్య ప్రజలు ఉంటారు కదా, అంత తెలివి తక్కువ ఉన్న వాళ్ళు. సో అలాంటి బయట ఉన్న సామాన్య ప్రజలందరూ ఎవరైతే తెలివి లేదో అలాంటి వాళ్ళ దద్దమ్మలందరికీ కూడా ఎలా కనిపించారంటే, ఉత్కల రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళందరూ అనుకున్నారంట ఈ ఉత్కల మూర్ఖుడు, అంటే ఉత్కల ఇలా వ్యవహరిస్తున్నాడు అనమాట వీళ్ళందరికీ ఇలా కనిపిస్తున్నాడు. ఆయన మూర్ఖుడు, లేకపోతే ఆయన గుడ్డివాడు, లేకపోతే మూగవాడు, లేకపోతే చౌటివాడు, లేకపోతే పిచ్చివాడు అన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తున్నారంట. కానీ యాక్చువల్లీ ఉత్కల అలా కాదు. ఇలా ఆయన కనిపిస్తున్నాడు. ఎలా అంటే ఒక్కొక్కసారి మంటలు ఉన్నాయి, లోపల మంట ఉంది, కానీ పైన ఒక్కొక్కసారి బూడిద కప్పేస్తుంది, కనిపించదు. లైక్ కోల్లో మీరు చూడొచ్చు కదా, బొగ్గులో ఒక్కొక్కసారి బొగ్గు లోపలంతా కాలుతుంది, కానీ పైన అంతా ఏదో వైట్గా అట్లా బూడిదతో కవర్ అయిపోయింది, కానీ లోపలంతా మంట ఉంది ఇంకా. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఆయన అసలు బయటికి కనిపించట్లేదు జనాలకి, కానీ బయట వాళ్ళు అనుకుంటున్నారు, సాధారణ ప్రజలు వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆయన ఒక ఉన్నత స్థాయిని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతను ఒక మూర్ఖుడు, పిచ్చివాడు, గుడ్డివాడు అలా అనుకుంటున్నారు అనమాట. సో ఏంటి ఇలా మరి ఎందుకు వివరించాడు ఉత్కల? ఇది చాలా చాలా మంచి పాయింట్ అనమాట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాంట్రడిక్షన్, అనవసరమైన వీళ్ళకి ఏంటంటే అర్థం కాదు, అనవసరంగా పిచ్చి వాళ్ళు వ్యవహరిస్తారు, ఆయన్ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తారు. ఆయన సంపూర్ణంగా భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి చేత అనవసరంగా వీళ్ళని పట్టించుకోకుండా ఉండాలనుకుంటున్నారు. బాదరేషన్ అండ్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ క్రియేటెడ్ బై ద మెటలిస్టిక్ పర్సన్స్. సో జడభరత ఆయన అలాగే ఈ భౌతిక కార్యాల్లో భౌతిక వ్యక్తుల నుంచి దూరంగా ఉండడానికి ఏదో పిచ్చోడ్లాగా నటించారు అన్నమాట వాళ్ళ ముందు. సో ఇలా ఉన్నతమైన భక్తులు ఒక్కొక్కసారి నటిస్తారనమాట పిచ్చివాళ్ళలాగా. సో బయట వాళ్ళని అవాయిడ్ చేసుకోవడానికి ఇది ఒక ఆర్ట్. ఎందుకంటే వాళ్ళకు భక్తిలో నిమగ్నమే ఉండాలి. వీడు వచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తాడు, ఏదో వాగుతూ ఉంటాడు, ఏం తెలియనట్టు అర్థం కానట్టుంటే వాడే వెళ్ళిపోతాడు అనమాట. సో మీరు అలా యాక్టింగ్ చేయవచ్చు అనమాట ఇలాంటి వాళ్ళ ముందట. సో మనం యాక్టింగ్ చేస్తే అది మనం చేయలేం, కానీ ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు భక్తులు ఎంత నిమగ్నం అయిపోయినారంటే ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయడానికి జనభారత్ అలా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఉత్కల కూడా అలాగే సైలెంట్గా ఉన్నారనమాట. సో వీళ్ళని ఎలాగైనా ఇలాంటి వాళ్ళని, సో ఈ విధంగా ఎవరైతే ఉన్నతమైన భక్తుడు ఉంటాడో ఆ వ్యక్తి ఈ విధంగా ఎవరైతే భక్తి మార్గంలో లేరో, ఇంకా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారంట. ముఖ్యంగా అది ఉద్దేశం. సో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో కానీ ఎవరైతే భక్తులు ఇంకొక భక్తులతో కలుస్తారో అప్పుడు వాళ్ళతో మైత్రితో మాట్లాడతారు. ఇంకా ఎవరైతే ఇన్నోసెంట్ ఉంటారో, ఎవరికైతే అమాయకులు అజ్ఞానంలో ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మామూలుగా అయితే భక్తుల్లో వ్యవహరిస్తారు. సో ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో చాలామంది అభక్తులే ఉండేది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇప్పుడు ఉన్నతమైన భక్తుల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి భజనానంది, ఇంకోటి గోష్ఠానంది. మనం ఏంటంటే మన మూమెంట్ వచ్చేసి ఇస్కాన్ మూమెంట్ కానీ మన సాంప్రదాయం వచ్చేసి కూడా మన సాంప్రదాయంలో ఉండే భక్తులందరూ ఆచార్యులు కూడా ముఖ్యంగా ప్రభుపాల్ వారిని అనుసరులు, ప్రభుపాల్ వారు స్థాపించింది భక్తిదాన సంస్థ, వీళ్ళందరూ కూడా గోష్ఠానంది అనమాట, భజనానంది కాదు.
భజనానంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు భజనలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు అంతే. వాళ్ళకి ఇంక వేరే వాళ్ళతో పట్టించుకునేది ఏం లేదు. వాళ్ళతో వేరే వాళ్ళతో వాళ్ళకి దూరంగా ఉంటారు అంతే. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు అంతే. ఆధ్యాత్మిక చేతనతో ఆధ్యాత్మిక లోకంలో నిమగ్నం అయిపోయి ఉంటారు వాళ్ళ ఆధ్యాత్మిక కార్యాల్లో. వాళ్ళు భజనలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు. భజనానంది అందులోనే ఆనందిస్తూ ఉంటారు. గోష్ఠానంది ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఘోషణ చేస్తారు, భగవంతుడి యొక్క ప్రచారం చేస్తారు అన్నమాట. తద్వారా వాళ్ళు ఈ విధంగా సో ఎవరైతే గోష్ఠానంది ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళి ప్రచారం చేసి ఇంకా మిగతా అజ్ఞానుల్ని అమాయకుల్ని కూడా భక్తులుగా వాళ్ళు తయారు చేస్తారన్నమాట, భక్తులుగా మారుస్తారు వాళ్ళని. సో కానీ ఇలాంటి వాళ్ళు కూడా భక్తులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారకులు కూడా ఇలాంటి ఎవరైనా వ్యతిరేకంగా నాస్తికులు కానీ ఇంకా లేకపోతే ఎటువంటి భౌతికవాదులు ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో లేకపోతే మనకు హాని కలిగించాలని చూస్తారో లేకపోతే మనని అవహేళన చేయాలని చూస్తారో ప్రచారకుల్ని వాళ్ళకు దూరంగానే ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్ అనమాట. సో ఇటువంటి వారిని ఎలా అయినా అవాయిడ్ చేసే ఒక వే ఇది విధి విధానం మనకి ఇక్కడ ఉత్కల చూపిస్తున్నాడు. జడభరత్ కూడా అలాగే చేశాడు అనమాట. సో మత్వా తం జడమున్మత్తం కులవృద్ధా సమంత్రిణః వత్సరం భూపతిం చక్రుర్ యవియాం సంభ్రమే సుతం. సో అందుకనే మినిస్టర్లు అంటే మంత్రులు ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అనుకున్నారంట, ఉత్కలను చూసి అయ్యో ఉత్కల ఆయనకు అంత తెలివితేటలు లేవు, ఇంకా ఆయన పిచ్చివాడిలా ఉన్నాడు. అందుకనే ఆయన చిన్న తమ్ముడిని వత్సర, ఎవరైతే బ్రహ్మి యొక్క పుత్రుడో వత్సరని రాజసింహాసనం పైన కూర్చోబెట్టి ఆయనకు పట్టాభిషేకం చేసేసి ఆయనని ఇప్పుడు రాజుగా ఘోషించేశారు మొత్తం ప్రపంచానికే. సో ఈ విధంగా మనకు ఇందులోంచి కూడా అర్థమయ్యేది ఏంటంటే ముందు కాలంలో రాజుల కాలంలో కూడా రాజులు అయ్యేటప్పుడు రాజు యొక్క పుత్రుడు మొదటి సంతానం ఎలాంటి వాడైనా సరే వాడికే సింహాసనం దొక్కాలి, అతన్ని రాజు బలవంతంగా చేసేయడం కానీ ఆటోమేటిక్గా కానీ అయ్యేది కాదనమాట. అప్పుడు రాజు చెప్పేదే జరిగేది, రాజు శాసన జరిగేది. కానీ రాజుని నియమించడం అనే దాంట్లో కూడా మంత్రులు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు అనమాట. సో అలా సరైన యోగ్య వ్యక్తిని చూసే ఆయన్ని రాజుగా చేస్తారు. అంతేగాని ఈయన రాజు ఫస్ట్ సంతానం కాబట్టి ఈయన రాజు చేయాల్సిందే అనే ఉద్దేశంతో చేయరు. సో ఈ విధంగా సరైన వ్యక్తిని ఒక రాజ పరివారంలో ఉన్నా కానీ సరైన వ్యక్తిని ఎన్నుకునేవారు అనమాట, రాజసింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యమైన వ్యక్తిని. సో అది చెప్తున్నారనమాట ఇక్కడ. ఇవాళ రేపు అంటే మోడర్న్ డేస్లో కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే ఇంకా అలా జరుగుతుందో, రాజుల పరంపర నడుస్తుందో అక్కడ కూడా ఇలా రాజు పరంపర వాళ్ళు మంత్రులు అందరూ కలిసి ఎవరైతే యోగ్యమైన వ్యక్తి ఆయన్నే సింహాసనం మీద కూర్చోబెడతారు. అంతేగాని ఎవరైనా సరే వాళ్ళు ఒక్కొక్కసారి పెద్ద పుత్రుడు కాకపోయినా సరే ఒకవేళ ఆయనకి యోగ్యత లేకపోతే చిన్న వయతన్ని కూడా రాజసింహాసనం పైన కూర్చోబెట్టచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వర్విత్తిర్ వత్సరస్యేష్ట భార్యా సూతా షడాత్మజాన్ పుష్పార్ణం తిగ్మకేతుం చ ఈశం ఊర్జం వసుం జయం. ఇంకేం చెప్పారంటే ఇక్కడ ఇప్పుడు వత్సరకి ఇప్పుడు ఆయన వంశం గురించి చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు వత్సర రాజయ్యాడు, ఉత్కల రాజు అవ్వలేదు, వత్సర రాజయ్యాడు. సో ఇప్పుడు రాజా వత్సరకి ఆయన ప్రియ పత్ని స్వర్వీతి, ఆమె పేరు స్వర్వీతి. సో ఆమె గర్భం నుంచి ఆయనకి 6 మంది పుత్రులు సంతానంగా పుట్టారు. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. పుష్పార్ణ, తిగ్మకేతు, ఈశ, ఊర్జ, వసు ఇంకా జయ. సో ఇక్కడ వత్సర యొక్క పత్ని భార్యని ఇష్ట అని చెప్పారంటే ఒక విధంగా ఆమె ఎంతో ఆదరణీయ వ్యక్తి లేకపోతే పూజనీయ వ్యక్తి అని. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన యొక్క భార్యకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు అంటే ఏంటంటే ఉదాహరణకి ప్రభుపాల్ వారు చెప్తున్నారు. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒక భార్యకి మంచి లక్షణాలు అంటే ఏంటి అని. ఏముంటే భార్య ఒక మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అని. సో షీఈ్ ఆల్వేస్ వెరీ ఫెయిత్ఫుల్, అంటే ఎంతో ఆమె నమ్మకస్తురాలు, శ్రద్ధ ఉన్న వ్యక్తి, ఇంకా ఒబీడియంట్, ఎంతో ఒబీడియంట్గా అనమాట.
వినయంతో, ఇంకా అలా ఇంకా ఎంతో ప్రేమతో తన భర్త పట్ల వ్యవహరిస్తుందన్నమాట. సో పతివ్రత స్త్రీ అన్నమాట. ఇంకా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇంట్లో ఉన్న అన్ని కార్యాలు బాగా మేనేజ్ చేయడానికి. సో ఇదొక మంచి లక్షణం అన్నమాట. ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి కదా, అన్ని పనులు బాగా చేసుకోగలిగే గొప్ప లక్షణం ఉంది. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరికి మంచి లక్షణాలు ఉంటే అప్పుడు వాళ్ళు ఎంతో శాంతిపూర్వకంగా నివసించవచ్చు. తర్వాత వాళ్ళ నుంచి మంచి పుత్రులు, పిల్లలు, సంతానం ఉత్పన్నమవుతారు. దాని తర్వాత ఈ విధంగా మొత్తం పరివారం కూడా ఆనందంగా, సమృద్ధిగా వాళ్ళు జీవించవచ్చు అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. పుష్పారణ్యస్య ప్రభా భార్య దోష చ ద్వే బభూవతు ప్రాతుర్మధ్యాంధినం సాయం ఇతి హ్యాసన్ ప్రభాసుతాః. సో ఇందులో మొదటి సంతానం, మొదటి పుత్రుడు పుష్పార్ణ. సో పుష్పార్ణకి ఇద్దరు భార్యలంట. ఆ ఇద్దరు భార్యల పేరు వచ్చేసి ప్రభ, దోష. సో ప్రభ నుంచి ముగ్గురు పుత్రులు సంతానం. ఇంకా ప్రాతర్, వాళ్ళ పేరు వచ్చేసి ప్రాతర్, మధ్యాహ్నం, సాయం. ఓకే, మధ్యాహ్నం, సాయం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఉన్నారు కదా, దోష. సో దోష నుంచి కూడా ముగ్గురు సంతానం చూద్దాం. ప్రదోష నిశితో వ్యుష్ట ఇతి దోషాసుతాస్త్రయః వ్యుష్టసుతం పుష్కరిణ్యాం సర్వతేజసం మాదదే. సో దోషకి కూడా ముగ్గురు పుత్రులంట. ప్రదోష, నిశిత, ఇంకా వ్యుష్ట, ముగ్గురు పేర్లు. ఇప్పుడు ఇందులో వ్యుష్ట యొక్క భార్య పేరు వచ్చి పుష్కరిణి. ఈ పుష్కరిణి ఆమె ఒక చాలా తేజవంతమైన పుత్రుడికి సంతానంగా పొందింది, జన్మనిచ్చింది. ఆయన పేరు సర్వతేజ. సో సర్వతేజ ఏంటి, అందరివి చెప్పట్లేదు, కొంతమందివే చెప్తున్నారు. ఎందుకు ఆయన భార్య అందరి భార్యల పేర్లు, అందరి పిల్లల పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఎవరు నెక్స్ట్ రాజులు అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. ఇంకా అందులోంచి కొంచెంమంది ముఖ్యమైన పర్సనాలిటీస్ కూడా వస్తారు, మనం చూస్తాము ముందు ముందు. వాళ్ళ గురించి కూడా ఇంకా ఎక్కువ విస్తృతంగా వర్ణన వస్తుంది. సచక్షుసుతం ఆకుత్యాం పత్న్యాం మనుమవాపః మనోరసూతమహిషి విరజాన్నడ్వలాసుతాన్ పురుం కుత్సం త్రితం ధ్యుమ్నం సత్యవంతం మృతం వ్రతం అగ్నిష్టోమం అతిరాత్రం ప్రద్యుమ్నం శిబిముల్ముఖం. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చారో సంతానం వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. సో సర్వతేజ నుంచి. సో ఎందుకంటే మనం చూస్తాము ముఖ్యంగా ఏంటంటే మనము అక్కడ అడిగారు కదా ఒక ప్రశ్న, ఎవరు, విదురుడు. ఈరోజే చూసాం కదా స్టార్టింగ్లో, మైత్రేని ప్రచేతల గురించి నాకు కావాలి, ఇంకా ఆ ప్రచేతల గురించి తెలుసుకోవాలన్నది, ఎవరు వాళ్ళు, ఎవరు సంతానం, అది. సో అది కూడా లాస్ట్ మనం చూస్తాం, ఈ 4వ స్కందంలోనే వచ్చేస్తుంది ప్రచేతల గురించి కూడా. సో అందుకనే దానికి తగ్గట్టుగా ఇక్కడ మనకి వర్ణన వస్తుంది, మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది అన్నమాట. ఇది మొత్తం భాగవతం అంతా అలా కనెక్టెడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అడిగిన ప్రశ్న ప్రచేతల గురించి కదా, అలాగే ఇంకా నారదుని ఏం చర్చించారు అక్కడ ప్రచేతలతో. సో అన్ని విషయాలు తర్వాత వస్తాయి, చూద్దామంట. సర్వతేజ యొక్క పత్ని, ఆమె పేరు అంటే సర్వతేజ యొక్క భార్య పేరు వచ్చేసి ఆకూతి. ఆమెకు ఒక పుత్రుడు పుట్టాడు, ఆయన పేరు చక్షుష. ఈ చక్షుషనే 6వ మనువుగా, అంటే మన్వంతరం అయిపోయిన తర్వాత, అంటే 5వ మన్వంతరం అయిపోయిన తర్వాత 6వ మన్వంతరంలో 6వ మనుగా ఈయనే పరిపాలిస్తాడనమాట. 6వ మనువు ఈయనే అవుతాడు, చక్షుష. నడ్వల, ఇంకా ఈ చక్షుష మను యొక్క భార్య నడ్వల. సో ఆమె ద్వారా పుట్టేవారు సంతానం, పుత్రుల పేర్లు ఏంటంటే పురు, కుత్స, త్రిత, ద్యుమ్న, సత్యవాన్, రిత, వ్రత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ప్రద్యుమ్న, శిబి, ఇంకా ఉల్ముక, వీళ్ళనమాట. ఇప్పుడు మళ్ళీ ఉల్ముక నుంచి చెప్తారు. ఉల్ముకో జనయత్ పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాం అంగం సుమనసం ఖ్యాతిం క్రతుం అంగీరసం గయం. సో మొత్తం 12 మంది పుత్రుల్లో ఉల్ముక తన యొక్క పుష్కరిణి అనే భార్య నుండి
ఆయన 6 పుత్రులు ఆయనకి పుట్టారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి సంతానం. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చారు: అంగ, సుమన, ఖ్యాతి, క్రతు, అంగీర, ఇంకా గయ. దాని తర్వాత ఆయనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందులోంచి అంగ, ఇప్పుడు అంగరాజు. సో సునీతాంగస్య యా పత్ని సుషువే వేనం ముల్బనం యద్ధౌశీలయా చ రాజర్షిర్ నిర్విణ్ణో నిరగాత్ పురాత్. ఇప్పుడు అంగ మహారాజు యొక్క పత్ని, ఆయన భార్య వచ్చేసి సునీత. ఆమె ద్వారా పుట్టిన పుత్రుడు సంతానం పేరే వేణ. ఈ వేణ చాలా క్రూరమైన వ్యక్తి అన్నమాట. సో రాజు అంగనేమో రాజర్షి. సో ఈ రాజర్షి వంటి గొప్ప రాజైన అంగ ఇటువంటి క్రూరమైన చరిత్ర వ్యక్తిత్వం కలిగిన ఈ వేణను చూసి చాలా నిరుత్సాహపడిపోయాడంట. ఎంతగా నిరుత్సాహపడిపోయాడంటే అతను ఇల్లు వదిలేసి త్యాగం చేసేసి, రాజ్యాన్ని త్యాగం చేసేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడంట, వనవాసంకి. యమంగ శేపు కుపిత వాగ్వజ్రమునయః కిల గతాసోస్తస్య భూయస్తే మమంతుర్దక్షిణం కరం రాజగే తదా లోకే దస్యుభిః పీడితా ప్రజాః జాతో నారాయణాంశేన పృతురాధ్యక్షితీశ్వరః. ఇంకేం చెప్తున్నారంటే, ఓ విదురా, ఈ విధంగా ఎప్పుడైతే పెద్ద ఋషులు, మహారుషులు అందరూ శాపం పెట్టారో, వారి యొక్క శాప వచనాల ద్వారా అవి ఎలా ఒక వజ్రంలాగా పనిచేశాయి. తద్వారా ఇలా వీరి శాప కారణంగా వేణ రాజు ఎంతో ఈ యొక్క ఋషులు, మునులు, బ్రాహ్మణులు శాపము కోపంతో పెట్టడంతో వేణ చనిపోయాడు. ఆ శాపగ్రస్తుడై వేణరాజు చనిపోయాడు, మృతి చెందాడు. ఈయన మృతి చెందిన తర్వాత వేణ అప్పుడు మరి రాజ్యంలో రాజు లేడంట. అలా రాజు లేని రాజ్యంగా మారినప్పుడు రకరకాల దొంగలు, బందిపోట్లు అందరూ బాగా పెరిగిపోయారంట. ఇలా దొంగలు, బందిపోట్లు అందరూ పెరిగిపోయినప్పుడు ఇంకా రాజ్యాన్ని ఎవరు పరిపాలించట్లేదు కనుక మొత్తం రాజ్యం అంతా అస్తవ్యస్తంగా మారిపోయినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో కష్టాలు అనుభవించారంట. ఇవన్నీ చూసి ఆ మహారుషులందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా మళ్ళీ ఈ వేణ యొక్క కుడి చేతిని తీసుకొని దాన్ని ద్వారా వేణ యొక్క శరీరాన్ని మంతనం చేశారంట. ఆ మంతనం చేయడం కారణంగా విష్ణువు యొక్క అంశావతారమైన పృథు ఆయన రాజుగా అవతరించాడు, ఆయన జన్మించాడు ఆ మంతనంలోంచి. ఆయనే తర్వాత మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించాడు, మహారాజు, చక్రవర్తి, సామ్రాట్గా. సో ఇది మొత్తం ఇక్కడ వర్ణించారన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఏంటంటే, మోనార్కీ ఈజ్ బెటర్ దాన్ డెమోక్రసీ. ఇప్పుడు మోనార్కీ అంటే ఇలా రాజులాగా, ఒక రాజు శాసిస్తాడు, మిగతా ప్రజలందరూ ఆయన రాజును అనుసరిస్తారు, రాజు పరిపాలిస్తాడు, అందరినీ పోషిస్తాడు, అందరికీ రక్షణ కల్పిస్తాడు, అందరినీ చూసుకుంటారు, అందరికీ ధర్మపథంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. సో రాజు ఈయన ఒక్క ఆయన అన్ని మెయిన్ నడిపించేది. డెమోక్రసీ అంటే అక్కడ మనం ప్రజాస్వామ్యం, ఇప్పుడు అందరు ప్రజలు కలిసి ఎవరిని వెన్నుకుంటారు. సో అతను మళ్ళీ ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ఆయన పరిపాలించాలి, ఇదన్నమాట, అది నడుస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మోనార్కీ అనేది చాలా బెటర్. ఇది మనం చూస్తున్నాము ఎన్నో కాలాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఇలా మోనార్కీ ద్వారా, అంటే రాజుల పరిపాలన ద్వారానే మొత్తం ప్రపంచం పరిపాలించబడుతుంది. దీని ద్వారా ఏంటంటే, ఒకవేళ రాజు బాగా శక్తివంతమైన, చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, భక్తుడై ఉంటే ఏం జరుగుతుందంటే, ఆయన మొత్తం తన రాజ్యంలో అన్ని నియమాల్ని బాగా పాలించే విధంగా 4 నియమాలు అన్నీ పాటించే విధంగా అందరూ ఆయన సరిగ్గా చూస్తాడనమాట.
ప్రభుపాల్ వారు రాస్తున్నారు, కాశ్మీర్లో 100 సంవత్సరాల క్రితం కూడా రాజు ఎంత పవర్ఫుల్గా ఉండేవారంటే, ఎవరైనా ఒక దొంగతనం చేశాడంటే అతన్ని అరెస్ట్ చేసి అతని చేయి తీసేసేవారు. సో ఈ విధంగా ఆ చేతులు, దొంగతనం చేసిన వాడి చేతులు కట్ చేసేసరికి అలాంటి దండన పబ్లిక్లో అందరు చూసిన తర్వాత, పబ్లిక్ అందరూ తెలిసిపోయిందంటే వాళ్ళందరూ భయపడతారు. ఇంకొకరు దొంగతనం చేయడానికి ఎవ్వరు సాహసించరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దొంగతనం చేసి పట్టుబడ్డామంటే 2 చేతులు పోయినట్టే, లేకపోతే చేయి కట్ చేసేస్తారని. అందుకనే అలా చేయడం కారణంగా, అలాంటి దండన విధించడం కారణంగా మొత్తం రాజ్యంలో అసలు దొంగలే లేరంట. ఒక్క దొంగతనం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరు దొంగతనం చేయడానికి సాహసించట్లేదు. సో అదనమాట ఒక రాజు, అలాంటి శక్తివంతమైన రాజు ఉండి పరిపాలించే దాని యొక్క లాభం. ఎంతగా అంటే ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా పడేసుకున్నా, వాళ్ళ డబ్బులు కానీ ఏదైనా సంపద కానీ మర్చిపోయినా పడేసుకున్నా కానీ ఎక్కడైనా, ఎవ్వరు కూడా దాన్ని స్పర్శించేవాళ్ళు కాదంట. వాళ్ళది కాదైతే వాళ్ళు స్పర్శించేవాళ్ళు కాదంట, అక్కడే ఉండేది అది. సో ఈ విధంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు అది నాది కాదు కాబట్టి ముట్టుకునే వాళ్ళు కాదనమాట. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డెమోక్రసీలో సమస్య ఏమైపోయిందంటే, ఎక్కడైనా దొంగతనం జరిగిందనుకోండి, ఆ పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఆ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకొని, దాని తర్వాత కేసు నమోదు చేసుకుంటారు. అలా నమోదైపోయిన కేసు అలాగే ఉంటుంది కేసు బుక్లో. కానీ ఎప్పుడు దొంగను పట్టుకోలేరు. ఇంకా దొంగ కూడా ఒకవేళ పట్టుకున్నా సరిగ్గా ఆయన చాలాసార్లు తప్పించుకుంటాడు, బెయిల్ అది ఇది వచ్చేసి. సో వాళ్ళకి సరిగ్గా పనిష్మెంట్ కూడా చాలాసార్లు దొరకదు. సో ఇలా గవర్నమెంటు, అలాంటి సర్కారు ప్రభుత్వం సరైన, ఎక్కడైనా ఏదైనా ఇలాంటి ఆఘాయిత్యం ఏదైనా జరిగితే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోలేరు. సో అందు కారణంగా ఇప్పుడు సామాన్య ప్రజల్లో, అంటే ఇది ప్రపంచంలో చాలామంది ఇలాంటి దొంగలు, బందిపోట్లు, ఇలాంటి మోసం చేసే మోసగాళ్ళు అందరూ కూడా బాగా పెరిగిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా దండించే వాళ్ళు లేక, అటువంటి సత్తా ఉన్న ప్రభుత్వం లేక. విదుర ఉవాచ తస్య శీలానిదే సాధుర్ బ్రాహ్మణస్య మహాత్మనః రాజ్ఞః కథం అభూద్దుష్ట ప్రజాయ విమనాయయో. సో ఇప్పుడు విదురుడు మైత్రేయుని ఇంక్వైర్డ్ ఫ్రమ్ ద సేజ్ మైత్రేయ. మళ్ళీ ఇప్పుడు విదురుడు ఆల్రెడీ ముందు ఒక ప్రశ్న అడిగాడు, దాన్ని ఇంకా ఆన్సర్ చేయలేదు మైత్రేయుడు. ఇప్పుడు ఇక్కడ చెప్పే ఈ కథను వినేసి ఇంకొక కొత్త ప్రశ్న వచ్చేసింది విదురుడికి. మీకు కూడా ఈ ప్రశ్న వచ్చి ఉండొచ్చు, ఎందుకు అలా అంగరాజు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు? అసలు ఆ విషయం గురించి నాకు, ఎందుకంటే అంగరాజు చాలా రాజర్షి అనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఇంకా రాజు మరి ఋషి, ఇంకా బ్రాహ్మణులు అందరినీ కూడా బాగా చూసుకుంటారు. అటువంటి వ్యక్తికి ఒక వేన వంటి అంత క్రూరుడైన వ్యక్తి ఒక సంతానంగా, పుత్రుడిగా ఎలా జన్మించాడు? ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి కదా. ఎంత క్రూరు పుత్రుడు, ఎంత ఆయన ద్వారా పీడిత అవ్వకపోతే మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడు అంటే అసలు ఎలా జరిగింది? ఎందుకంటే మామూలుగా ఇలా జరగకూడదే, ఆయన రాజర్షి కదా, మంచి పుత్రుడు సంతానం కలగాలి కదా ఆయనైతే గొప్ప వ్యక్తి కదా, మరి అతనికి ఎలా ఎటువంటి క్రూరుడైన పుత్రుడు సంతానంగా లభించాడు? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు విదురుడు. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు చెప్తున్నారు. సో పరివారంలో ఒక్కొక్క పరివారంలో పరివార వాసులే శత్రువులుగా మారిపోవచ్చు అంట. ఎలా అంటే చాణక్య పండితుడు చెప్తున్నాడు, ఒకవేళ పరివారంలో తండ్రి బాగా అప్పులు చేసేస్తే, ఆ అప్పులు చేసిన తండ్రి అప్పుడు పరివారానికి శత్రువుగా మారిపోతాడంట. లేకపోతే తల్లి ఒకవేళ ఆమె ఇంకొకసారి వివాహం చేసుకుంటే, రెండవ వివాహం, అప్పుడు ఆ తల్లి కూడా శత్రువుగా మారిపోతుందంట. లేకపోతే ఇంకొక విధంగా ఏంటంటే ఆ భార్య ఎప్పుడైతే చాలా సౌందర్యవతి ఉంటుందో అప్పుడు కూడా ఆమె ఒక శత్రువుగా మారిపోతుందంట. ఇంకా పుత్రుడు ఒకవేళ ఆయన మూర్ఖుడైతే అప్పుడు ఆ వ్యక్తి కూడా శత్రువుగా మారిపోతాడంట. సో ఈ విధంగా పరివార వాసులు కూడా శత్రువులుగా మారచ్చు. ఈ విధంగా ఇటువంటి పరివార వాసులు ఉంటే ఎవరైనా, అప్పుడు తద్వారా ఏంటంటే ఒక పరివారంలో జీవితంలో జీవించడం చాలా కష్టమైపోతుంది, చాలా రకాల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సో ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి ఈ భౌతిక ప్రపంచంలో. అందుకనే వైదిక సంస్కృతిలో ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత వనవాసం తీసుకోవాలి.
వ్యక్తులు. తద్వారా ఏంటంటే దాని తర్వాత సంపూర్ణంగా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వనవాసం అంటే అడవిలోకి వెళ్ళడం అనేది కాదు ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సంపూర్ణంగా సమయం అంతా భగవత్ చింతనలో, భగవంతుడి సేవలో వినియోగించాలి. అదనమాట ముఖ్యంగా జీవితాంతం భగవంతుడికి అంకితం చేయడం. కిం వాం హోవేన ఉద్దిశ్య బ్రహ్మదండం మయూయుజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః. విదురుడు ఏమంటున్నారంటే, ఈ మహా ఋషులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి అన్ని రకాల ధర్మశాస్త్రాలు తెలుసు, ధర్మం గురించి బాగా తెలిసిన వాళ్ళు రాజా వేనను, ఎవరైతే రాజు అందరినీ దండిస్తాడు అటువంటి రాజునే వీళ్ళు దండించేశారు శాపం ద్వారా రాజునే వాళ్ళు దండించి హతమార్చేశారే అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. ఎలా ఇది చేశారు వాళ్ళు? ఎందుకంటే మామూలుగా అది సామాన్యంగా బ్రాహ్మణులు లేకపోతే అలాంటి ఋషి మునులు అలా శాపం పెట్టి వాళ్ళ రాజుని చంపారు. కానీ ఇలా ఎందుకు చేశారు? ఎలా జరిగింది ఇది? వాళ్ళకి ధర్మం తెలిసిన వాళ్ళు ఎందుకు అలా చేశారు? సో ఇక్కడ దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, మామూలుగా రాజే పరిపాలిస్తారు, కానీ రాజు కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించలేడు అనమాట. ఆయన సంపూర్ణంగా స్వతంత్రుడు కాదు. ఒక విధంగా ఆయనకు వైదిక సంస్కృతి, వేదిక శాస్త్రాల యొక్క నియమాలన్నిటి పాటించి దాని ప్రకారంగా పరిపాలించారు ధర్మానుసారంగా. బ్రాహ్మణులకు సమ్మానం ఇస్తూ, బ్రాహ్మణులను సంరక్షిస్తూ, బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా, సూచనల అనుసారంగా రాజు పరిపాలించవలసి వస్తుంది. సో అంటే రాజు కూడా బ్రాహ్మణుల యొక్క నియంత్రణలో ఉంటాడు. సో ఇది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఒకవేళ రాజు సరిగ్గా వ్యవహరించకపోతే, ధర్మాన్ని సరిగ్గా పరిపాలించకపోతే, ధర్మానుసారంగా పరిపాలించకపోతే, ఇలాంటి బ్రాహ్మణులు ఇలాంటి రాజుని రాజసింహాసనం నుంచి దించేసే శక్తి కూడా ఉంది, లేకపోతే ఆయన్ని శాపం ద్వారా హతమార్చే శక్తి కూడా బ్రాహ్మణులకు ఉంటుందంట. ఇంత ముందు అంటే కాలంలో బ్రాహ్మణుల యొక్క శాపం ఎంత పవర్ఫుల్ ఉండేదంటే, వేరే అస్త్రశస్త్రాల కన్నా కూడా బ్రాహ్మశాపం చాలా పవర్ఫుల్ ఉండేది. బ్రాహ్మణుడి యొక్క శాపం ద్వారా చనిపోయేవాళ్ళు. అంత శక్తివంతమైన బ్రాహ్మణులు ముందు కాలంలో ఉండేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ శాపం ద్వారానే చనిపోయేవాళ్ళు వ్యక్తులు. నావధ్యేయ ప్రజాపాలః ప్రజాభిరగవానపి యత్తసౌ లోకపాలానాం బిభర్త్యోజస్వ తేజస్. సో ఇది ఒక కర్తవ్యం ప్రజలందరికీ కూడా. ఎప్పుడు కూడా వాళ్ళు రాజుని అవమానించకూడదే. ఒకవేళ రాజు ఏదైనా తప్పు కార్యం అలా చేసినట్టు అనిపించినా, పాపకార్యం చేసినట్టు అనిపించినా వాళ్ళలా రాజుని అవమానించకూడదు. ఎందుకంటే రాజు చాలా శక్తివంతుడు, ఇంకా ఆయన అందరినీ పరిపాలిస్తున్నాడు కనుక. సో ఇలా భగవంతుడి యొక్క ప్రతినిధిగా నరనారాయణ అంటారు వీళ్ళని, రాజుని. ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడ అందరు ప్రజల్ని పరిపాలిస్తున్నారు. సో అందుకనే మామూలుగా అయితే ఏంటంటే సంస్కారం, సభ్యత ప్రకారం, వేదిక సంస్కృతి ప్రకారం ఎప్పుడైనా సరే ప్రజలు బ్రాహ్మణుల్ని కానీ రాజుని కానీ అవమానించరు. ఎందుకంటే బ్రాహ్మణులు వచ్చేసి వాళ్ళు దేవతల యొక్క ప్రతినిధులు. ఈ విధంగా వాళ్ళు నరదేవతలు. సో అందుకనే ఒకవేళ అప్పుడప్పుడు ఏదైనా అనిపించినా, అలా వీళ్ళు పాపం చేసినట్టు అనిపించినా కానీ ఎప్పుడైనా సరే ప్రజలు వాళ్ళని అవమానించరు. కానీ వేన విషయంలో మరి ఆయన్ని శ్రాపం పెట్టి ఆయన్ని చంపేశారంటే, హతమార్చారంటే వేన ఎంత క్రూరుడై ఉండాలి, ఎన్ని పాపాలు చేసి ఉండాలి. ఆ పాపాలు ఎంత పెద్దవై ఉంటే కానీ అటువంటి కార్యము బ్రాహ్మణులు చేసి ఉంటారు అనేసి ఇక్కడ విదురుడు అడుగుతున్నాడు అన్నమాట మన మైత్రేయుణ్ణి. ఏతదాఖ్యాని మే బ్రహ్మన్ సునీతాత్మజ చేష్టితం శ్రద్ధదానాయ భక్తాయ త్వం పారావర విత్తమ. ఇప్పుడు విదురుడు ఈ విధంగా మైత్రేయమునిని కోరుతున్నాడు. ఏమని? ఓ బ్రాహ్మణ, మీకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు విస్తృతంగా.
సో మీకు ఈ విధంగా భవిష్యత్తు, అతీతం అన్నీ తెలుసు. అందుకే మీ దగ్గర నుంచి నేను ఈ విషయాలు వినాలనుకుంటున్నాను. రాజా వేణ యొక్క కార్యాలు, ఆయన ఎందుకు ఇలా ఏం చేశాడనే విషయాలు ఇంకా విస్తృతంగా ఈ రాజా వీణ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మీ యొక్క భక్తుడిని, శిష్యుడిని. సో ఎంతో శ్రద్ధతో మీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నాను, శ్రద్ధాపూర్వకంగా. అందుకే దయచేసి మీరు నాకు విషయాలు వర్ణించండి. సో ఇక్కడ విదురుడు మైత్రేయ మునిని గురువుగా స్వీకరించి ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు, అవునా? సో ఈ విధంగా శిష్యుడు గురువు నుంచి ప్రశ్నలు అడుగుతారు, మరియు గురువు దానికి జవాబు ఇస్తారు శిష్యులకి. కానీ దానికి శిష్యుడు ఎంతో నమ్రతపూర్వకంగా, ఎంతో శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా వ్యవహరించాలి. భక్తి, శ్రద్ధ, వినయం వీటన్నిటితో ఆయన వ్యవహరించాలి. అప్పుడే గురువు ఆయన అడిగిన ప్రశ్నలకి ఇవ్వచ్చు జవాబు. శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అందుకే అంటారనమాట, ఇది ఎందుకు అంత అవసరం అంటే మనకి గురువు యొక్క కృప మనకు చాలా అవసరం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురువు యొక్క కృప ద్వారానే మనకు భగవంతుడి యొక్క కృప లభిస్తుంది. భగవంతుడి యొక్క కృప ఇంకా అంటే గురువు ప్రసన్నుడవుతానే భగవంతుడు మన పట్ల ప్రసన్నుడవుతాడు, మన పైన కృప చూపిస్తాడు. అందుకనే ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది విషయం ఏంటంటే, అందుకనే నేను ప్రశ్న అడిగాను, ఎందుకు చెప్పలేదు? నేను నా టీచర్ని, గురువుని అడిగాను, నేను మా శిక్షకుడిని నేను ప్రశ్న అడిగితే చెప్పనే లేదు, నాకు జవాబు ఇవ్వడు. ఆయనకైతే జవాబు ఇస్తాడు, నాకేమో జవాబు ఇవ్వడు సరిగ్గా అని చాలామంది ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో అందుకే వాళ్ళందరి కోసం ఇక్కడ జవాబు ఇచ్చారు మన ప్రభుపాల్ ద్వారా. Spiritual master is not inclined to disclose all the secrets of transcendental science unless the disciple is very submissive and devoted. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏంటంటే మనము మన యోగ్యత ఏంటనే విషయాన్ని ఆలోచించాము, ఇంకొకరి యోగ్యత ఏంటో ప్రశ్నిస్తాం. సో మనం అసలు నిజంగా అటువంటి మనకు సరైన సద్భావన ఉందా, శ్రద్ధ, భక్తి, ఇంకా ఇటువంటి నమ్రత భావన మనలో, మన ఆచరణలో, మన వాక్యాల్లో, మన మనస్సులో, మన చింతనలో ఉందా? ఇలాంటి భక్తి శ్రద్ధ మన గురువుల పట్ల అలా ఉన్నప్పుడు మాత్రమే, అది గురువు గమనించినప్పుడు మాత్రమే గురువు మనకి సరైన మార్గదర్శనం కానీ సరైన జవాబు కానీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఆయన బాధ్యుడు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన స్వతంత్రుడు, భగవంతుడు, గురువు స్వతంత్రుడు ఈ విషయంలో. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నించాలి. సో ఒక్కొక్కసారి నాకు ఎవరు గురువు మార్గదర్శనం చేస్తలేరు, నేను అడిగినా కానీ ఎవరు నా గురువులు నాకేం చెప్పట్లేదు అంటే మీరు సరిగ్గా మరి శ్రద్ధాపూర్వకంగా ముందు వ్యవహరించాలి, సేవ చేసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది భగవద్గీతలో మనకి చెప్పారు కదా, అదే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు ఈ శ్లోకం యొక్క తాత్పర్యమే. సో ఇది విధి విధానం. సో మనం సేవ చేసుకోవాలి, మంచి సరైన నమ్రత భావనతో సేవ చేయాలి. ఏదో ఓకే నేను సేవ చేశాను కదా, ఇప్పుడు నాకు కావాల్సింది గురువు నాకు ఇవ్వాలి అంతే, ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఎందుకు చెప్పట్లేదు, అలా కాదనమాట. సో మనము గురువు నుంచి ఆశీర్వాదం కానీ, కృప కానీ, లేకపోతే ఇలాంటి ఏ ప్రశ్నకు జవాబు కానీ మనము బలవంతంగా మన శక్తి, యుక్తి, తెలివితేటలు ఉపయోగిస్తే ఏమి రాదనమాట, ఏమీ అవ్వదు. ఒకసారి చాలామంది చాలా ట్రిక్ చేస్తారు, గురువు కన్నా తెలివితేటలు ఎక్కువ ప్రదర్శిస్తారు ఆయన ముందట, అది తెలివితేటలు. అవి గురువుకి అర్థం కావనుకుంటారు, అన్నీ అర్థమవుతాయి గురువుకి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని దీని ద్వారా మనం గురువు యొక్క కృపను పొందలేము. మనం గురువు యొక్క కృపను పొందే మార్గం ఇది, భగవంతుడి కృప పొందే మార్గం ఇది అన్నమాట. సో ఆ విషయాన్ని శిష్యుడు బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం అందుకనే ఈ మైత్రేయ విదురుడి నుంచి నేర్చుకోవాల్సింది అది. ముఖ్యంగా ఇక్కడ విదురుడు ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎలా ప్రశ్న అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం ఎన్నో నేర్చుకోవచ్చు విదురుడి నుంచి. సో చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడే మా చర్చను ముగిస్తాను. శ్రీల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.